ఫ్రెండ్స్, ఇప్పుడే గోకాక్ నుంచి అయితే మనం బెంగళూరు స్టార్ట్ అయ్యాము. వేలో ఉన్నాం. ఇక్కడ ఒక గాంధీ వేలోనే మనకి కొన్ని ప్లేసెస్ అయితే వస్తాయి, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ప్లేస్ వచ్చి ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ అయితే ఇప్పుడు కవర్ చేయబోతున్నాం. గాంధీ వేలోనే వస్తాయి ఇవి, లోపలికి సపరేట్గా ఏం పోనవసరం ఉండదు. ఇప్పుడు మనం మదనపల్లికి రావడం లేదు, డైరెక్ట్ బెంగళూరుకి పోతున్నాం అన్నమాట. బెంగళూరుకి వెళ్తుంది, అందుకే బెంగళూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆంధీ వేలో ఒక 3 ప్లేసెస్ అయితే అనుకున్నా కవర్ చేయాలని. టైం ఉందంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆంధీ వేలోనే వస్తాయి అవి కూడా, చూద్దాం అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అవి కూడా ఈ టెంపుల్ అయితే చూపిస్తాను అనమాట. టెంపుల్కి అయితే వెళ్ళేసి వెళ్తాం. నెక్స్ట్ టెంపుల్ వస్తుంది ఇంకా అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఏమో. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. సత్యమ్మ దేవి టెంపుల్ అంట ఇది. అందరూ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా కోనేరు, ఈ కోనేరులో వచ్చి స్నానం చేసి మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్తారంట. మెయిన్ టెంపుల్ ఎల్లమ్మ దేవి. ఇక్కడ చూసారు రిజర్వాయర్ పక్కలో. ఇటు సైడ్ ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా రిజర్వాయర్ అనమాట. వాటర్ తక్కువ ఉన్నాయి, సమ్మర్ కదా ఇప్పుడు. సో చూడండి ఓవర్ వ్యూ టెంపుల్. ఇప్పుడే ఇక్కడ దర్శనం అయింది మా సత్యమ్మ దేవి టెంపుల్ అంట. అయింది దర్శనం. ఇప్పుడు ఎల్లమ్మ దేవి టెంపుల్కి పోదాం. ఇది పక్కలోనే 1 కిలోమీటర్ అంతే. చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట ఎక్కేస్తే సరిపోతుంది అంతే. టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే దర్శనం అయింది మామ. ఏదో విఐపి దర్శనం అంట, 500 రూపీస్ పర్ హెడ్ అయిపోయింది. ఫ్రీ దర్శనం అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా ఇప్పుడు దర్శనం చేసుకొని ఇక్కడ ముందర ఇంకొక టెంపుల్ ఉంది, అది చూపిస్తా. ఇదే మామ, ఫుల్ రష్ అయితే ఉంది. మెయిన్ టెంపుల్ వచ్చి ఇదే, లోపల పోవాలి. ఇంకా చిన్న టెంపుల్స్ ఒక 2 ఉన్నాయి, అవి కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇలా దేవుని ఇట్లా పెట్టి ఉంటారు వీళ్ళు. ప్రతి ఒక్కరు, కొంతమంది ఇక్కడ మొక్కుబడి ఉండే వాళ్ళు వచ్చాయి, ఏవో చేస్తారు మొక్కుబడి అంతా. గాజులు, ఇదే చూడండి మెయిన్ టెంపుల్. ఇక్కడ వాటర్ వేస్తారు అందరికీ, ఏదో నమ్మకం, ఏదో వాటర్ వేస్తే మంచిది అంటే మనకున్న రోగాలన్నీ పోతాయి అన్నట్లు నమ్ముతారు వీళ్ళు. చూడండి వాటర్ చల్లుతున్నారు. చూసారా? సో దర్శనం అయింది మామ. ఇదే పరశురామ టెంపుల్. రౌండ్ చూడండి టెంపుల్ యొక్క. సో ఇది మెయిన్ టెంపుల్, ఎల్లమ్మదేవి టెంపుల్. అదే దర్శనం అయ్యి స్టార్ట్ అవుతున్నామా ఇక్కడ. సో సమ్మర్లో భయంకరమైన వేడి. ఇప్పుడే ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఉన్నాము. ఇంకా భయంకరమైన వేడి మామ ఇక్కడ, సాగు కొడుతుంది. అది నేనేదో ఐస్ క్రీమ్ అమ్ముతా అంటే
చాకో బార్ అంట, 10 రూపీస్ మాత్రమే. ఇది కొంచెం చల్లబడదాం తినేసి. ఇంకొక 2 ప్లేస్ అనుకున్నాం కదా, అవి టైం కుదరదో తెలియదు. చూద్దాం, వీలైతే ట్రై చేద్దాం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి. లేకపోతే మన వ్లాగ్ ఇట్లా ట్రావెల్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, మంచి సీన్స్ వస్తాయి. ఇప్పుడే వచ్చా. ఇది కిత్తూరు పోర్ట్ అంట. పోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూడవచ్చు మొత్తం కాంపౌండ్ అయితే ఉంది దీనికి. ఏదో కేరళ స్టైల్లో ఉంది బిల్డింగ్. ఇది ఏదో మ్యూజియం ఇది చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మ్యూజియం అండ్ హెరిటేజ్ మ్యూజియం. ఇది మ్యూజియం లోపల ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఆర్కియాలజీ సైట్ ఇది చూడొచ్చు. ఇక్కడ ఇది విష్ణు స్టాచ్యూ అంటామా, 12th century అంట. అది బాగుంది కదా అంతా. ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది, ఇది నంది ఫ్రమ్ 12th century AD. ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎగ్జిబిషన్స్కి ఏదో పెట్టినారు మ్యూజియంలో. ఇప్పుడే మ్యూజియం లేకపోయేసి వచ్చామమ్మా. 10 రూపీస్ ఉంది ఎంట్రీ ఫీజు. సో లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో చేయలేదు వాళ్ళు. లోపల కూడా ఇవి మంచి కత్తులు, ఆర్మర్స్, సోల్జర్స్ వేసుకుంటారు కదా, ఆర్మర్స్ అని లోపల ఉన్నాయి, పెట్టినారు షోకేస్. చాలా బాగుంది. 10 రూపీస్ చూడొచ్చు. బయట కూడా ఇవన్నీ కూడా స్కల్ప్చర్స్, రూయిన్స్ అనమాట అవి. చూసారా, ఈమె రాణి చెన్నమ్మ అంట. ఈమెదే కోట, ఇది ఫోర్ట్. ఇదే మా ఫోర్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు దీన్ని, సపోర్ట్స్ అంతా పెట్టి. ఇదే ఫోర్ట్. సో ఇక్కడ చూడొచ్చు, ఇవంతా రీకన్స్ట్రక్షన్ చేసినట్టు గోడలు, వాల్స్ అవన్నీ ఇంకా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది దర్బార్ హాల్ అంట మామ. ఇక్కడ నిల్చొని ఇక్కడ చూసినామంటే, మీటింగ్లు పెట్టినామంటే ఆ టైంలో ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఒకసారి ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి మీటింగ్ నడుస్తుంది. ఇది చూడండి ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేయండి ఒకసారి. ఇది డ్యామేజ్ కాకుండా ఉంటే చూస్తున్నారు వీళ్ళు, అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఉన్న రూయిన్స్తోనే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వీళ్ళు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే వాచ్ పాయింట్ అనుకున్నాము. ఇది వాచ్ టవర్. లోపల పోయి చూద్దాం ఏముందో. వాచ్ టవర్ ఏమో ఇది. స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. వాచ్ టవర్ ఏమో ఇది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం 360 degrees కనిపిస్తాయి. ఈ కోట లోపల ఏమన్నా కనిపించేస్తాయి ఇక్కడ నుంచి చూస్తే. అది చూసారా, దీని పైకి రాకుండా ఇవి పెట్టినారు ఇక్కడ. మేము ఇప్పుడే పోర్ట్ అయితే చూసాము. పర్లేదు, బాగానే ఉంది. ఆన్ ది వేలో కవర్ చేయొచ్చు అనమాట ఇలాంటి ప్లేసెస్. అయితే ఇంకా డైరెక్ట్ బెంగళూరు ఏమో స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏమనేది. ముందు ఏమైనా మంచి వ్యూస్ కనిపిస్తే మళ్ళీ కలుద్దాం. మావ స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇంకొక 400 kilometers అయితే ఉంది. మధ్యలో ఇది ఒక సీన్ వస్తే చూడండి, ఇది ఏదో బుర్జ్ ఖలీఫా లాగా ఉంది కదా. ఇది హుబ్లీ దాటుకొని ఇట్లా కొంచెం ముందుకు వస్తే హైవే పక్కలోనే ఉంటుంది. ఏదో తెలియదు, ఇది టెంపుల్ అనుకుంటా. టెంపుల్, జైన్ టెంపుల్, దానికి సంబంధించింది అనుకుంటామా ఇది. బుర్జ్ ఖలీఫా ఇది చూడు, అలాగే ఉంది కదా. హైట్ తక్కువ అనుకోండి. ఏదో కడతారు వాళ్ళు. బాగుంది కదా.
చూసారా మామ బుర్జ్ ఖలీఫా కింద చూడండి ఎలా ఉందో ఫౌండేషన్ అది. हर एक कोना awesome feeling so alive hey dil bole let's go no time to waste come on zindagi ka le le full taste chalen the adventure calls our name chalen igniting a joyful flame chalen mil jaye her dream yeah mil jaye her dream. పోతుంటే రోడ్ పక్కల ఒక ప్లేన్ కనిపించింది. ఏమరా ఈ ప్లేన్ అని చూస్తే మేబీ రెస్టారెంట్ అనుకుంటా, నిలబెట్టినాడు అక్కడ, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రెస్టారెంట్ అనుకుంటా. చూపిస్తా ఒకసారి చూడండి. ఏమో ప్లేన్ ఒరిజినల్ ప్లేన్ ఎత్తుకొచ్చి పెట్టేసినాడు. రెస్టారెంట్ ఏమన్నా ఓపెన్ చేస్తారేమో ఇక్కడ చూడాలి. దగ్గరలో ఉన్నాము. బెన్నె దోశ కోసం ట్రై చేద్దాం. లాస్ట్ టైం కూడా ట్రై చేసాం కదా వచ్చేటప్పుడు, దొరకలేదు అప్పుడు. ఫ్రైడ్ రైస్ లాంటి బిర్యానీ ఇచ్చాడు కదా ఆ రెస్టారెంట్లో, అడిగితే బెన్నె దోశ ఈవినింగ్ మార్నింగ్ మాత్రమే అంట. సో ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ అయ్యింది, టైం వచ్చి 6:30 అవుతుంది ఈవినింగ్. చూద్దాం ముందర ఏదైనా రెస్టారెంట్ దొరికితే బెన్నె దోశ ట్రై చేద్దాం. బజ్జీ ఇదే మా బెన్నె దోశ 2 బెన్నె దోశలు ఎత్తుకున్నాము. లోపల ఏమైనా ఉందేమో చూద్దాం. లోపల మంచిగా ఫుల్గా వెన్న వేసినట్టున్నాడు, ఇంకా మసాలా పెట్టినాడు, చట్నీ. ఇది చూడము వెన్నెలో ఫ్రై చేసి ఇచ్చినాడు దోశని. ఈ మసాలా ఏదో ఉంది. చాలా బాగుంది దోశ అయితే. ట్రై చేయండి నెక్స్ట్ సైడ్ వచ్చింది కదా. ఇప్పుడే తిన్నాం దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ అయిపోయింది, మేబీ 11-12 అవుతుంది అనుకుంటా ఇంటికి పోయే లోపల బెంగళూరు. ఇప్పుడే నైస్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాము. హెవీ ట్రాఫిక్ ఉంది నైస్ రింగ్ రోడ్లో, హెవీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు నైస్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్ ఇది. ఇది నెల్మెంగ్ల టౌన్, ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇది ఎంట్రీ పాయింట్ నైస్ రింగ్ రోడ్కి. చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఒకదాని వెనకాల ఒకటి అయితే భయంకరంగా ఉన్నాయేమో వెహికల్స్. ఇప్పుడు అరౌండ్ 11:30 ఏమో అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనం ఇంటికి వెళ్ళేదాన్ని. మేము ఉండేది వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ కొత్త రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఖచ్చితంగా నైస్ రింగ్ రోడ్ ఎక్కాలా, హెవీ ట్రాఫిక్లో తగులుకుంటాం లేకుంటే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.